పాపా తల్లి, ఏంటేశోదా ఉరుకులు పరుగుల మీద వచ్చేసావా? పాపకేదో అయిపోయింది అని కంగారు పడ్డావా? నేను ఊరికే జస్ట్ జోక్ చేశానంతే. నువ్వు ఎంత టెన్షన్ పడతావో, ఎలా వస్తావా అని. పాప బాగానే ఉంది. నువ్వు లేకపోయినా బ్రహ్మాండంగా ఆడుకుంటోంది, తింటోంది, నవ్వుకుంటోంది. కొన్ని రోజులు పోతే నిన్ను మర్చిపోతుంది. నువ్వు అనవసరంగా పాప మీద ప్రేమని పెంచుకోకే. ఊర్మిళ, నా కొడుకెక్కడా? ఆ రూమ్లో ఉన్నాడు. నువ్వు వెళ్ళావనుకో కొట్టినా కొట్టేస్తాడు. యశోదా, నువ్వెళ్ళకలే. ఎందుకంటే హరి తన లవర్తో ఏకాంతంగా మాట్లాడుకుంటున్నాడు. హరి, చాలా రోజులైంది నా చేత్తో నీకు తినిపించి. తిను హరి. లేదు ప్రణవి, నేను తర్వాత తింటాను. నాకు అసలు ఆకలిగా లేదు. నువ్వు ఎప్పుడు ఇంతే అంటావు. నేనైతే ఒప్పుకోను. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు తినాల్సిందే. నా చేత గోరుముద్దలు తినడం నీకెంతో ఇష్టం కదా. తిను. నోర్మోయ్. రే, ఏంట్రా ఇది? అమ్మను గుర్తుపట్టు. అమ్మ మాటలు నీకు పట్టడం లేదు, కానీ ఇలాంటి బయట వాళ్ళందరినీ నమ్ముతావేంటి? ఆ ఊర్మిళ లాంటి రాక్షసిని నువ్వు నమ్ముతున్నావు. హరి, హరి, నేనేరా మీ అమ్మనే. ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలీదు. ఆ దేవుడు నాకిలాంటి శిక్ష వేశాడు. నువ్వు నా ఒక్కగానొక్క బిడ్డవురా. రే, నువ్వు నన్నెవరో తెలీదు అంటే నేనింకా ఎందుకు బతకాలి చెప్పరా? నన్ను చూడరా, నా గుండెల్లో బాధను చూడు హరి. నేను నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈ దుర్మార్గురాలైన ఊర్మిళని నువ్వు నమ్మడమేంట్రా? రే, నువ్వు నన్ను నమ్మురా. హలో మేడం, ఎవరు మీరు? ఎందుకు నా హరిని ఇబ్బంది పెడుతున్నారు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? హరికి నేను తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు మేము ఎవరిని నమ్మే పరిస్థితిలో లేము. అయినా డబ్బు కోసం ఇలాంటి చిల్లర పనులు చేసే బదులు కష్టపడి సంపాదించుకోవచ్చు కదా.